హాయ్ అండి అందరికీ. నేను ఇవాళ ఆలుగడ్డ టమాటా కర్రీ వండుతున్నాను. ఫస్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసాను. తర్వాతకి ఆయిల్ వేడెక్కాక ఎల్లిపాయలు వేసాను. తర్వాత ఎండుమిర్చి వేసాను. అవి మంచిగా వేగాక పోపు గింజలు వేసుకున్నాను. పోపు గింజలు వేసాక పచ్చిమిర్చి వేసానండి. పచ్చిమిర్చి కొంచెం వేగాక కరివేపాకు వేసాను. ఇవన్నీ మంచిగా వేగాక టమాటా వేసానండి. అవి కొంచెం ఉడికించినాక అల్లం పసుపు వేసాను. అల్లం పసుపు వేసాక వాటిని మంచిగా కలుపుకోవాలి. కలిపాక అవి కొంచెం ఉడికాక ఉప్పు అండ్ కారం వేసాను. అవి మంచిగా కలుపుకొని బాగా ఉడికించుకోవాలి. అవి టమాటాలు ఉడికే అంతలో ఆలుగడ్డలు ఉడకబెట్టానండి. అవి ఉడకబెట్టినవి పొట్టు తీస్తున్నాను. అవి మంచి పొట్టు తీసి కట్ చేసుకోవాలండి. మా పిల్లలు ఎప్పుడు ఒకలాగా చేస్తావు మమ్మీ, ఆలుగడ్డ ఇట్లా ఉడకబెట్టు కర్రీ వండవని అన్నారు. అందుకనే ఇట్లా చేస్తున్నాను. ఆలుగడ్డలు ఉడకబెట్టి కట్ చేస్తున్నానండి. టమాటాలు మంచిగా ఉడికాయి, గ్రేవీ లెక్క కావాలి. మంచిగా ఉడికినాయి. ఇంకా కొన్ని ముక్కలు టమాటా ముక్కలు కనిపిస్తున్నాయి. అందుకనే దీంతో మంచిగా స్మాష్ చేసుకుంటా గ్రేవీ లెక్క చేశాను. ఆ గ్రేవీలో కొన్ని వాటర్ వేసాను. అవి కొంచెం మసలాక ఆలుగడ్డ ముక్కలు వేస్తున్నాను. ఆలుగడ్డలు వేసానండి. అవి కొంచెం బాగా సూప్ అనేది మసలాక కొత్తిమీర కడిగి కట్ చేస్తున్నాను. కర్రీ బాగా ఉడికిందండి. ఉడికాక కొంచెం ధనియా పౌడర్, కొంచెం చాట్ మసాలా వేసాను. బాగా ఉడికిందండి. మసాలాలు అన్నీ ముక్కలకు పట్టేంతసేపు ఉడికించుకొని తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసానండి. కొద్దిసేపు ఉడికాక గ్రేవీ లాగా బాగా కనిపిస్తుందండి. కూర చాలా